నటించడం అనేది ఒక అద్భుతమైనటువంటి విద్య. మనకుండేటువంటి 64 కళల్లో ఇది కూడా ఒక అందమైనటువంటి కళ. ఇది అంతరించిపోతుందేమో అని చెప్పి ఈ రోజు నేను మీ అందరికి తస్కరించుట ఎలాగా అనేది నేర్పించబోతున్నాను. ముందుగా ఒకతన్ని ప్రవేశపెడుతున్నాను. రా బాబు రా. దొంగ ఎలా ఉండకూడదో నేను చూపించడానికని ఇతన్ని పిలిపించాను. సరే, ఇప్పటి వరకు ఎన్ని దొంగతనాలు చేసావు చెప్పు. నిన్న మార్నింగ్ ఏమో మన పక్కింట్లోని బాత్రూమ్ లో పెనల్ డబ్బా దొంగలించాను. అంతకు మందేమో సినిమా హాల్లో ఎగ్ బఫ్. ఇదే నేను చెప్పింది, ఇలా ఉండకూడదు, చాలా చీప్ దొంగ. మన నా బాత్రూమ్ లో ఉండేటువంటి షాంపూ దొంగతనం చేసింది నువ్వేనారా? అంటే మా ఆవిడకి షాంపూ లేకపోతే తీసుకెళ్ళి. ఓకే, మేము ఇప్పుడు ఈ రౌండ్ లో ఆల్రెడీ సర్వే కండక్ట్ చేసేసాం. క్వశ్చన్స్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. వాటిలో నుంచి టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ ఆట. సో ఈ 4గిట్లో మీరు ఏదైతే టాప్ ఆన్సర్ అనుకుంటున్నారో బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. సో మీరు ఏ ఆన్సర్ మీద అయితే అనుకుంటున్నారో దాని మీద మీరు అమౌంట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ అయితే ఆ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతాయి, రాంగ్ అయితే పోతాయి. ఒక టీం వాళ్ళు బజర్ నొక్కిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని కూడా గెస్ చేయొచ్చు. మీరు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఓకే, రెడీ? ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటి విషయాల్లో స్నేహితుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి? ఏ డబ్బుల విషయంలో, బి అమ్మాయిల విషయంలో, సి మందు విషయంలో, డి వస్తువుల విషయంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి విషయాల్లో స్నేహితుల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి? డబ్బుల విషయంలో, అమ్మాయిల విషయంలో. కింద చేయి ప్రశాంత్ గారిది ఉంది కాబట్టి పై చేయి మీదైనా సరే బజర్ వాళ్ళు నొక్కారు. అమ్మాయిల విషయంలో బి. మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 10,70,000, మీ దగ్గర 9,70,000. 6 lakhs పెట్టండి. 6 lakhs పెట్టండి సార్, ఏం కాదు. 2 lakhs. వాళ్ళకే ఒక ఐడియా లేదు, అండర్స్టాండింగ్ లేదు మేడం. 3 lakhs. 3 lakhs. ఇది రైటా రాంగా? వాళ్ళ ఆన్సర్ తప్పని నేను 3 లక్షలు. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి 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 నీచే ఎత్తు బాల. ఏ దబిడి 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 నా చెంప మోకి. తీసుకొచ్చామండి డబ్బులు. ఓకే, అది తీసుకోండి. మీ డబ్బులు తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు మీరు చోరకలు నేర్చుకోవాలనుకుంటున్నారా? రండి, నేర్పిస్తా. డబ్బులు కూడా కట్టారు, రారేంటి క్లాస్ కి రెగ్యులర్ గా? ఏం చేయాలంటే ఒక అమ్మాయి మనసు దొంగిలించాలి. ఆ అమ్మాయి ఉండేది అదిగో ఆ ఇంట్లో. ఎలా వెళ్తారు? వెళ్ళండి. హలో హలో హలో, అలా వెళ్తే వెళ్ళిపోతారు. మీరు దొంగగా వెళ్ళాలి. రే చూపించరా ఎలా వెళ్ళాలో. అలా అసలు వెళ్ళకూడదండి. వాడు బాత్రూమ్కి వెళ్ళినట్టు వెళ్ళాడు. ఒకసారి మీరు చూపించరా ట్రైనింగ్ లో? ఆచి తూచి అడుగు వేస్తూ వెళ్ళాలి మీరు మెల్లిగా. ఎవడైనా చూస్తున్నాడా మనల్ని? చేరు దొంగలు అందరిలోనూ జాతి రత్నం, కిల్లాడి వీడు చూడు ఊరులోనే ఆని ముత్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? కాలింగ్ బెల్ కొడు. కాలింగ్ బెల్ కొడు. కాలింగ్ బెల్ ఎవడైనా కొడతాడా? మనం చేస్తుంది ఏంటి? తస్కరించుట. కాబట్టి వెనకాల దొడ్డిదారి నుంచి వెళ్ళాలి. ఓకే, వెళ్ళండి. వెనకాల దొడ్డిదారి నుంచి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తారు? వచ్చారు మేడం, ఇక్కడ ఆవకాయ కనపడుతుంది, కొంచెం అన్నం వేసుకుని తినేమంటారా? తినండి, ఆ తర్వాత అక్కడ అంట్లు తోమండి. మనం వచ్చిన పని ఏంటయ్యా అసలు? అది కూడా దొంగతనం. ఇది దొంగతనం కాదు, మనం అమ్మాయి మనసు దొంగిలించాలి. అదిగో అక్కడ ఉంది అమ్మాయి. ఈ రోజు క్లాస్ అంతవరకే. రండి. సెకండ్ క్వశ్చన్. మనకి ఎక్కువగా కొత్త ఫ్రెండ్స్ ఎలాంటి చోట పరిచయం అవుతారు? ఏ బారు లేదా పబ్స్, బి ప్రయాణాలు, సి స్కూలు లేదా కాలేజు, డి హాస్టల్స్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి ఎక్కువగా కొత్త ఫ్రెండ్స్ ఎలాంటి చోట పరిచయం అవుతారు? బారు లేదా పబ్స్, ప్రయాణాలు. ఇటు చూడండి. మీరిద్దరూ సమానంగా ఒకటేసారి బజర్ మోగించడం వల్ల మేము ఒక చిన్న టగ్ ఆఫ్ వార్ లాంటిది పెడుతున్నాము. అయితే దీనికి వర్షా బొల్లమ్మ కిక్ బాక్సింగ్ తో మన రమణ భార్గవ్ గారిని ఓడిస్తారా లేదా చూద్దాం. రండి. సరే
సార్ ఒక దెబ్బ ఎంచుకోండి. హలో Go on. సార్ గుర్తుంచుకోండి పర్లే. ఆవిడకి వెళ్ళిపోయానమ్మా, నేను ఓడిపోయాను. ఓడిపోయారు. ఓకే, అయితే టీమ్ టామ్ మీ ఆన్సర్ ఏంటి? స్కూల్ కాలేజ్. ఓకే 5 lakhs. ఓకే, $5 పెట్టారు వీళ్ళు స్కూల్ లేదా కాలేజ్ అనే ఆన్సర్ మీద. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? అప్పు తీసుకుని మరి పంది వేస్తున్నాను, 3 పెట్టానమ్మా, అది రాంగ్ ఆన్సర్. ఇందాక 3 కదా పెట్టారు. నాది పోయిందమ్మా, ఆవిడ దగ్గర అప్పు అచ్చా, తీసుకున్నాను. మీరు పంచుకున్నారా? చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ప్రయాణాల్లో ఎలా అవుతారు? ఇదిగో అవన్నీ అనవసరం అండి, మేము నెగ్గా మీరు ఓడిపోయారు. అవన్నీ ఎందుకు లాజిక్ అడుగుతారేంటండి సుమ్మగారి దగ్గరికి వచ్చి? అలా ఇవ్వకూడదు. ఒక్క ఏంటి ఇవ్వకూడదు? అండి ఇందాక నెగ్గినప్పుడు మీరు అడిగారా? అది స్నేహితులు అవ్వరు, మేబీ అక్వెంటెన్స్ ఆర్ అంతే. అప్పుడు హాయ్ బాయ్ అంతే. సరే ఇక్కడ ఓ పని చేద్దాం. ఆ. ఇక్కడ ఉన్న వాళ్ళు గనక ప్రయాణాలు అని గనక అంటే ఆ. మేము ఇచ్చేస్తాం డబ్బులు. అనండి. మీకు ప్రయాణాల్లో అయ్యారా? ఏ ఊరు ప్రయాణం చేస్తేనమ్మా? ఓకే బాబు రామ్మా, నెక్స్ట్ చోరకళ గురించి నీకే నేర్పించబోతున్నాను. ఒక అమ్మాయి బస్ స్టాప్ లో నించొనుంది. ఆ అమ్మాయి తలలో ఉండేటువంటి పువ్వుని దొంగిలించాలి. హలో హాయ్ అంకుల్, బాగున్నారా? ఏమ్మా ఎలా ఉన్నావు? ఇంటి దగ్గర నాన్నగారు బాగున్నారా? మీ ఫ్రెండే కదా, మీ ఫ్రెండే కదా. ఏంటమ్మా బస్ స్టాప్ లో ఏం చేస్తున్నావు? ఇక్కడ ఊడుస్తుంటానండి. ఊడుస్తుంటావా? ఇదే ఇంతే, ఈ లంగా ఇలా వేసుకొని వచ్చి ఇలా అంటాను. అదే. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇలా 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 రామ్మా. సరే ఏంటి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు? వీళ్ళు నిన్నైతే చాలా చదివారు, ఈ రోజు ఏం చదివారో తెలియదు. ఏం చదివారే మీరు? మర్చిపోయారా? అమ్మ నా తల్లిలో పువ్వు, మా నాన్నగారు కొట్టేస్తారే నన్ను. అంకుల్ దగ్గర ఉంది, అంకుల్ దగ్గర ఉంది. అంకుల్ నన్ను అన్నావా? ఏ సోయల్కి ఫోన్ చేయండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్యాభర్తలకి ఎలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాము అని అనిపిస్తుంది? ఏ అప్పులు పెరిగిపోయినప్పుడు, బి గొడవలు ఎక్కువైనప్పుడు, సి ప్రతిదానికి అనుమానిస్తున్నప్పుడు, డి ముద్దు ముచ్చట్లు లేనప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యాభర్తలకి ఎలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాము అని అనిపిస్తుంది? అప్పులు పెరిగిపోయినప్పుడు, గొడవలు ఎక్కువైనప్పుడు. అదేంటి రానేలేదు మీరు? నేను వీక్ మేడం అందులో. 2 lakhs పెట్టండి. నా మాట 2 lakhs ఏం సరిపోతుంది? 3 పెట్టినా 3 పెట్టండి. 3 పెట్టండి. 3 lakhs. 3 lakhs ఏ ఆన్సర్ మీద? సిసి. ప్రతిదానికి అనుమానిస్తున్నప్పుడు. అది రైట్ అని నాది 3 లక్షలు. ప్రతిదానికి అనుమానిస్తున్నప్పుడు ఆప్షన్ సి రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మీకు డబ్బులు వచ్చాయి, అలాగే మీకు కూడా డబ్బులు వచ్చాయి. కానీ ఈ డబ్బులంతా ఇంకా మీవి కాదు. ఏ? ఎందుకంటే లాస్ట్ రౌండ్ లో డబ్బులు తారుమారు తక్కర్మారు అవ్వబోతూ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు తస్కరించుకోబోతున్నారు.